వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. ఈరోజు శుక్రవారం త్రయోదశి, అలాగే ఉదయం ఆశ్లేష నక్షత్రం, ఇప్పుడు మఖా నక్షత్రం వచ్చిందండి. ఇక ఈరోజు మనము గతించిన వారికి మన పితృదేవతలకు తద్దినం పెడితే వారు స్వీకరిస్తారా, మనం శ్రాద్ధకర్మలు నిర్వహించడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది చూద్దాం. పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించడం వలన ఆయుర్దాయం కలుగుతుంది, వంశవృద్ధి జరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు ప్రతిష్ఠ పెరుగుతాయి, అలాగే స్వర్గసుఖ ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ధాన ధాన్య వృద్ధి జరుగుతుంది, సౌఖ్యం లభిస్తుంది. ఒకవేళ గతించిన వారికి మనం తద్దినం పెడితే అక్కడ ఆ లోకంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ లోకానికి వారు చెప్తారు, మీ పేరు పైన శ్రాద్ధకర్మలు నిర్వహిస్తున్నారు, భోజనానికి రండి అని చెప్పినప్పుడు వారు అక్కడ ఉన్న బ్రాహ్మణుని పైన ఆవహించి వాళ్ళు మనం పెట్టిన భోజనాన్ని తింటారు. ఒకవేళ వాళ్ళు పునర్జన్మ గనక ఎత్తితే వాళ్ళు నేలపై పడ్డ అన్నం మెతుకులను ఆహారంగా స్వీకరిస్తారు. ఒకవేళ వాళ్ళు చెట్లు మొక్కలుగా గనక జన్మ ఎత్తితే వాళ్ళు స్నానం చేసిన వస్త్రం నుంచి నీళ్లు కారి నేలపై పడ్డ వాటిని ఆహారంగా స్వీకరిస్తారు. ఒకవేళ వారికి స్వర్గయోగం ప్రాప్తిస్తే అమృతంగా స్వీకరిస్తారు. ఒకవేళ వారు యక్షలోకంలో ఉంటే ద్రాక్షరసంగా స్వీకరిస్తారు. ఇలా వారు ఏ జన్మను ఎత్తినారో దానికి సంబంధించిన భోజనానికి తగ్గట్టుగా మనం పెట్టే పిండాలు శ్రాద్ధకర్మలు అనేవి మారిపోయి వాళ్ళకు స్వీకరించబడతాయి. అలాగే ఇంకా ఈరోజు మనము గణేష పురాణం ప్రకారం పితృదేవతలు మన గురించే ఆలోచిస్తారు, మన కోసమే వాళ్ళు తపిస్తారు అనడానికి కథ చెప్తాను. కృతవీరుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. సంతానం కోసం రాజ్యాన్ని మొత్తం వదిలిపెట్టి అడవిలో తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఇతని తండ్రి గారు గతించారు కాబట్టి ఆయన బ్రహ్మలోకంలో ఉన్నారు. బ్రహ్మలోకం ప్రాప్తించింది. అప్పుడు అతను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా కొడుకు సంతానం కోసం చేస్తున్నాడు, వాడికి నేను సహాయం చేయాలి, ఏదైనా ఉపాయం చెప్పండి అంటే బ్రహ్మగారు ఉపాయం చెప్పగానే ఈ తండ్రి రాత్రిపూట కలలో అతనికి కనిపించి ఉపాయ మార్గాన్ని చెప్పగానే అతనికి సంతానం ప్రాప్తిస్తుంది. అప్పుడు పుట్టినవాడే కార్తవీర్యార్జునుడు. కాబట్టి పితృలోకంలో మన కోసం ఎదురు చూస్తున్న పెద్దవారు మన కోసం అంటే మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారు మనం పెట్టే శ్రాద్ధకర్మల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఇంట్లో కానీ బయట కానీ తగాదాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించుకునే రంగు బంగారు కలర్. పాటించాల్సిన పరిహారం నృసింహకరవలంబ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారి పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాదాలు ఉంటాయి. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కాస్త తక్కువ ముఖం పెట్టే అవకాశం ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకోవడం రంగు గంధం. పాటించాల్సిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో ఆఫీస్పై దృష్టి పెడతారు. రిజిస్ట్రేషన్ కార్యాలు లాంటివి అనుకూలంగా ఉన్నాయి. శుభ సమాచారాన్ని అందుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు ఆరెంజ్. పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర కరవ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి వారు మాట తీరు విషయంలో జాగ్రత్త ఉండాలి. సౌకర్యాలు బాగున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీపై రూమర్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించుకునే రంగు నీలం. పాటించాల్సిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారి కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వాహన యోగం ఉంది. సానుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించుకునే రంగు నలుపు. పాటించాల్సిన పరిహారం నృసింహకరవలంబ స్తోత్ర పారాయణ. తదుపరి కన్యారాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చులు ఉంటాయి. అలాగే జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి తులరాశి వారికి సానుకూలంగా ఉంది. పెద్దగా ఇబ్బందులు లేవు. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు దీర్ఘకాలిక సమస్యలకు కావలసిన పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించాల్సిన సుబ్రహ్మణ్యం అష్టక పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవు. మానసిక ఉద్వేగం ఉంటుంది కాబట్టి తగాదాలు వివాదాలు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు తెలుపు. పాటించాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి ఆదాయాలు సమానంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ విషయాల అవకాశాల్లో సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించాల్సిన పరిహారం హిమాచల పారాయణ. తదుపరి మకర రాశి వారి రోజువారి పనుల్లో మునిగవడం మంచిది. పేరెంట్స్ నుంచి కానీ లేదంటే పెద్దల నుంచి కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు దంచుకున్న రంగు బూడిద. పాటించాల్సిన ప్రధాన నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారికి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఒత్తిళ్లు చికాకులు కాస్త ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయి.
ఈరోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించాల్సిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించిన తదుపరి మీనరాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అలాగే కాస్త స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంది. భార్యాభర్తల సఖ్యత ఉంటుంది. తలనొప్పి లాంటివి బాధించే అవకాశం ఉంది. దృష్టి దోషం ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక పచ్చ. పాటించాల్సిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ. లోన్ శాంక్షన్ అవ్వడానికి ఎలాంటి పరిహారాన్ని పాటించాలో చూద్దామండి. బుధవారం రోజు ఉదయాన్నే ఆవుకు ఆకుపచ్చని గడ్డి మోపు పెట్టండి. ఆ గడ్డి దాన్ని తింటే మనకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఒకవేళ అది తినకపోతే లోన్ శాంక్షన్ కాదు. అది తినాలని పదే పదే దాని వెనుక పడి దాని మూతి దగ్గర పెట్టడం మాత్రం చేయకండి. ఒకవేళ లోన్ అప్లై చేయడానికి ముందే మేము పరిహారం చేయాలనుకుంటున్నాం, ఆ లోన్ మాకు చాలా ముఖ్యం అనుకున్నప్పుడు లోన్ ఎప్పటి నుంచి అనుకుంటారో అప్పటి నుండి లోన్ శాంక్షన్ అయ్యి డబ్బులు మీ చేతికి వచ్చే వరకు ఈ పరిహారాన్ని పాటించండి. ప్రతి బుధవారం ఆకుపచ్చని గడ్డి కానీ, ఆకుపచ్చని కూరగాయలను కానీ తినిపించే ప్రయత్నం చేయండి. ఈ ఆవు దేశీవాళీ ఆవు అయ్యుండాలి. అదేవిధంగా కాళ్ళకు చెప్పులు లేకుండా దేవునికి ఎలాగైతే మీరు పెడతారో ఆ విధంగా భావించి పెట్టండి.